నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్క్రూటినీ, బ్యాలెట్ పేపర్ ముద్రణ, హోమ్ ఓటింగ్, ఓటర్ స్లిప్ల పంపిణీ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జెఆర్నస్తో కలిసి పాల్గొన్నారు. Is something that should be, that those numbers should be communicated to us. Now, there is this issue that after the observers come, they will discuss with the observer and factors, there is understanding observers won't have any real understanding of the local area that they operate in. So, observers cannot be able to have which exactly which polling station has that first data of the indicators. In the memo also, we have written very clearly that after discussion with the observer, the final result should not be what the rate is specified. So please ensure that your first list comes to us. పేకాట స్థావరంపై రామకుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 7 వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 2,50,130 రూపాయల నగదు, 7 మొబైల్స్, 4 బైకులు, ఒక 4 వీలర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం రామకుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతినగర్లోని ఒక లాడ్జిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి లాడ్జిపైన రైడ్ చేసి 7 వ్యక్తులను 2,50,130 రూపాయల నగదు, 7 మొబైల్స్, 4 బైక్లను, ఒక 4 వీలర్ను స్వాధీనం చేసుకున్నారు. కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడే దమ్మున్న నాయకులను గెలిపించుకుంటేనే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలన్నీ తీరుతాయని, అలాంటి దమ్మున్న యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుందామని రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి గురువారం ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు నిర్వహించిన గేట్ మీటింగ్లో రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్మికులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. అధ్యక్ష లేదు ఎమ్మెల్యే సాబ్ కార్మికులు పోయే టైం అయింది కాబట్టి మీరు మీ ప్రసంగం అయిపోయిన తర్వాత మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు మక్కర్ సింగ్ గారు మీటింగ్ కి విచ్చేసిన మన రామగుండం ముద్దుబిడ్డ మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి స్వాగతం, సుస్వాగతం ఎన్టీపీసీ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పక్షాన. అలాగే మన మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేకానంద కూడా స్వాగతం, సుస్వాగతం. మన యువ నాయకులు ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మనకు ఎన్టీపీసీలో కార్మికులకు ఉన్న సమస్యల పైన ఈ రోజు ఈ గేట్ మీటింగ్ లో ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే పూర్వంలో గత ఎన్నికల్లో మన రామగుండం ముద్దబిడ్డ రాజ్ ఠాకూర్ గారికి 1,00,000 ఓట్లతో వేసి రాష్ట్రం మొత్తము అన్న వైపు చూసే విధంగా చేసినాము. ఆ ఘనత రామగుండంకి దక్కింది, మనందరికీ దక్కింది. అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో
కూడా ఖచ్చితంగా వంశీ గారికి కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చే బాధ్యత మనపై ఉన్నది. కూడా ఇక్కడ ఐటీ హబ్ గానీ పారిశ్రామిక కారిడార్ గా గానీ తీర్చిదిద్దే మరి సత్తువ ఉన్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని రాబోయే ఎలక్షన్ లో ఎంపీగా పార్లమెంట్ మెంబర్ గా గెలిపించాల్సిన బాధ్యత, గెలిపిస్తారని కూడా మీ అందరి మీద నాకు నమ్మకం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ఎందుకంటే మిగతా పార్టీలు ఎంపీ ఇక్కడ బీజేపీ నుండి వచ్చిన క్యాండిడేట్ ఇంతవరకు పత్తలేదు. వాణి కాదు, ఇక్కడ గడ్డం వంశీకృష్ణ గారు గెలుస్తున్నారు. కాకా గారి కుటుంబం అంటే మీ అందరికీ తెలుసు, ఎంత సాక్రిఫైస్ చేశారో మీ అందరికీ తెలుసు. ఏదైతే పబ్లిక్ రంగ సంస్థలను అమ్మివేయాలనే మాటను అమ్మివేయడం జరిగింది. మరొకసారి బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే డైనమిక్ రాజ్ ఠాకూర్ గారికి, మన చెన్నూరు శాసనసభ్యులు గౌరవ వివేక్ వెంకటస్వామి గారికి, ఆసిఫ్ గారికి, సుజాత గారికి, రాజేష్ గారికి, ఇంత పెద్ద ఎత్తున అందరూ ఇక్కడ సమావేశం అయినందుకు, ఈ సమయం కేటాయించి మా అంశం వినడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. కార్మికులకు అండదండగా ఉండే మనస్తత్వం ఉండాలి. కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నాకు కాక చిన్నప్పటికీ చెప్పేవాడు. కార్మికుల కోసమే అండదండగా ఉంటూ వాళ్ళ సమస్యలు ఎన్ని కష్టాలైనా కృషి చేసి ఎదుర్కొని కార్మికుల కోసము వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పి పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొదటిగా వారు చేసింది యూనియన్ ప్రెసిడెంట్, అంటే అందరూ కూడా ఆ ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. అంటే ఈ ప్రాంత ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమి పని చేయలేదు. కానీ కేవలము ఎట్లయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథలో దుర్వినియోగం చేసినాడో, సంపాదించినాడో టీఆర్ఎస్ తెలుసు. అప్పుడు ఎంపీ వెంకటేష్ నేత ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి సమస్యలు కనుక్కొని ఏది కూడా పని చేయలేదు. మీ అందరు తెలుసు, నన్ను ఈ 10 సంవత్సరాలు వివేక్ వెంకటస్వామి గారి తనయుడు ఇలా గడ్డం వంశీ అభ్యర్థి చెప్పడం మాత్రమే నామమాత్రం. ఆయన ఈ రోజు మన ఎంపీగా నేనే ప్రకటిస్తా ఉన్నా. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి అభిమానంతో అయిందా లేదా? అయిందా లేదా? అయిందా? భారీ ఎత్తున మెజార్టీ ఓట్లు వేపిస్తున్నావా? నీ సగం చెప్తే ఏదో నేను జయించినట్టు నా ఎంబడంలో చెప్పాలి. నిన్నట్టే గెలిపించుకున్నాను, ఆయన గెలిపిస్తామని ఒక్కసారి చెప్పాలి. విన్నాను. ఎవరైతే ఏంచిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ నేను చూస్తున్నా, వాళ్ళ ఇళ్ళకి అందరికి వచ్చి కలుస్తాం. మళ్ళా ఒక్కసారి చేయలేవా అందరు వంశీ చేయి గుర్తుకి, వంశీ చేయి రీతిలో బీఆర్ఎస్ బీజేపీ అడ్డగోలుగా తినిపించినా, తాగిపించినా, ఖర్చు పెట్టినా, బెదిరించినా, ఎవరిని బెదరనుకుంటా భయపడకుండా గట్టిగా నిలబడి మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ను గెలిపిస్తామని యావత్ తెలంగాణ మీ వైపు చూసే విధంగా ఈరోజు గెలిపిస్తున్న మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. బంధువులారా, మీ అందరికీ తెలుసు 100 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి. మార్పు కనబడుతుందా అని అడుగుతున్నా.
మార్పు కనబడుతుందా అని అడుగుతున్నా. కనబడుతున్నా కదా, గట్టిగా చెప్తే నేను ఇంకా గట్టిగా పనిచేస్తా. మార్పు కనబడుతుందా? చేతులు లేపి చెప్పాలా? మార్పు కనబడుతుందా? దోపిడీ ఆగిందా? అవినీతి పేద ప్రజలు సంతోషంగా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? ఎందుకంటే మీ కుటుంబ సభ్యుడు ఇక్కడ చాలా గర్వంగా చెప్తా ఉన్నా, మీ అందరికి రక్షకుడిగా ఉంటా అని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కొరకి సొంత ప్రభుత్వం పైన అయినా కూడా పోరాటం, కానీ అవసరం లేదు. మన అందరి నాయకుడు ఈరోజు రాష్ట్రం మీ అందరి సుపరిచితులు మన మంత్రిగా ఉన్న మంత్రివర్యులు డిప్యూటీ సీఎం భట్టి గారు ప్రత్యేక ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. మీ సమస్య రాష్ట్రాన్ని డొల్లగా చేసి నయా పైసా లేకుండా దోపిడీ చేసిన బీఆర్ఎస్ పాలకులు గత 15 ఏళ్లుగా ఒక్క నయా పైసా రాకుండా ఈ ప్రాంత అభివృద్ధి, అదే మాదిరిగా నీటి కొరకి 100 కోట్లు వెంకటస్వామి గారు ఆ రోజులలో వారు మంత్రిగా ఉన్నప్పుడు సనత్ నగర్ లో కారులో వెళ్తుంటే తోటి సోదరుడు ఆల్విన్ లో పాపం బిచ్చమెత్తుకుతున్నాడంట. అయితే కాకా వెంకటస్వామి గారు అడిగారు, అరే ఏమైందా, మంచి పని చేస్తుంటే కదా, ఏమైందంటే సార్ నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఇంటికెళ్ళి బయటకు పంపించిన నా కొడుకు, నాకు పెన్షన్ రావట్లేదంటే ఆ ఒక్క ఆలోచనతోని వారు దేశానికి ఒక కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. వారు పెన్షన్ స్కీమ్ ఇక్కడ అమలు చేసిన తర్వాత ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ సిస్టమ్ని కనుక్కొని ఎట్లా నడుస్తున్నది, మంచి నడుస్తున్నదా లేదా అని చెప్పి గట్టిగా చెప్పండి అందరూ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సభా అధ్యక్షులు బొంతల రాజేష్ గారు, అలాగే మిత్రులు సోదరులు సభ్యుడు వంశీకృష్ణ గారు, ఆసిఫ్ పాషా గారు, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా, ఇంకా కార్మికులందరికీ కూడా పేరు పేరున నమస్కారంలో. మీ అందరికీ తెలుసు సిఐటియు కాకా వెంకటస్వామి గారు ఒక కార్మికుడు నాయకుడు, ఆయన జీవితం ప్రారంభించింది ఒక కార్మిక నాయకుడుగా. వారు సుమారు 100 యూనియన్లలో ప్రెసిడెంట్ ఉండే, అనేకమైన పోరాటాలు చేశారు కార్మికుల హక్కుల కోసం. కార్మికుల హక్కులు సాధించుకోవడం జరిగింది. వారు కేంద్ర మంత్రివర్యులు అయినప్పుడు 100 ట్రేడ్ యూనియన్లకు రిజైన్ చేసి ఆయన కేంద్ర మంత్రివర్యులు కావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా వారు కార్మికుల సమస్యలు ఏమున్నాయి, కార్మికులకు ఎట్లా లాభం పొందాలని చెప్పి పనిచేసేవారు. ఇప్పుడే సుజాత గారు చెప్పినట్టు 2024 ఇంటర్ ఫలితాలలో గోదావరికని మార్కండేయ కాలనీలోని కాకతీయ అండ్ గాంధీ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కాగా కళాశాల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం కాకతీయ అండ్ గాంధీ జూనియర్ కళాశాల యాజమాన్యం అభినందన సభను ఏర్పాటు చేసి టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బొక్కెలను అందజేసి అభినందించారు. అందరం స్టాఫ్ అందరు కూడా ఒకసారి పాంప్లెంట్లో మరి మీరు కూడా ఒక చేయబట్టండి, ఒక చేయాలని మీరు కూడా ఒకసారి
I'm very happy for getting these marks. I want to thank my special thanks to our director sir, principal sir. They have motivated us a lot to get these results and good marks. We are very thankful sir and ma'am, and my special thanks to our CC sirs and ma'ams for your dedication and hard work for these marks. And I am very happy to say we are the Kakatiya. Kakatiya is not only the college, we are the family, and I am very lucky to be the part of Kakatiya, and I am very thankful to God and my parents. They are supported me a lot, and our teachers and our directors sir, principal sir, when we are tired by studying, director sir will come in the middle, and he will say and he will support us a lot with his inspiring words and with his motivating words. Our teachers and our staff, teaching staff and non-teaching staff, they supported us a lot to get these good results. They have worked hard all year to get these good results and good marks. We are very happy with these marks, and we are promising to our director sir, director ma'am, and CC staff and all the teaching staff and non-teaching staff and principal sir, in the second year also we will get good marks by we are working hard. Thank you. I got 436 out of 440. I'm very happy. I didn't score by best marks in my 10th, but in this college I got my marks. This faculty supported me a lot. Especially very thankful to my chemistry sir and physics sir. They motivated me a lot. Thank you director sir for scolding me for absentees, irregular and everything. Thank you very much. శ్రీ కాకతీయ జూనియర్ కాలేజ్ గోదావరి కనివిని ఎరుగని మార్క్స్ ఇవి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ స్కోర్డ్ 992 మార్క్స్, expected 993, but we failed. Even we scored very good marks, 992 second year. State top marks 467 marks from IPC. 2 children we got it. We are fighting equally with the other colleges. Our children done the best, and even the support of our working hard staff, the management every time 24/7 they are with us, helped us, motivated the children, motivated the staff, worked very hard. Even we have sponsors some of snacks and everything for the children for better results, and we have taken a special care for the children who are irregular, and because of the dedication of the staff, dedication of the management, we have stand on the top of the Rufitis, and we are the district toppers. 467, 992 is not a marks, and we are very equal, and we got a very good marks, very good ranks in IIT, that is NEET examinations which are going to be held in future. In JEE mains also we have succeeded and scored very good ranks, which was announced today itself. A very hearty congratulations to the children. Not only MPC, even in BIPC we have scored 436 marks, and in second year 980 marks, which are not marks in rural areas, but you see that the marks which we have scored equivalent to the Hyderabad or Karimnagar. And parents, think over it. Don't send your children somewhere and spending of some lakhs of rupees. Here Kakatiya College, we are planning to move forward and extend our services to the parents even in district level. Definitely we are going to announce good news to all the parents of Godavarikani and surrounded villages. I wish once again all the best and all hearty congratulations to our students, and thankful to our staff and the management. Thank you. బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ కృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో మేడే పోస్టర్ను ఆవిష్కరించారు.
వ్యతిరేకిద్దాం మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, పోరాడదాం మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఈ సంవత్సరం మేడేలో మతోన్మాదానికి, బీజేపీ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా జరపాలని కార్మిక వర్గానికి భారత కార్మిక సంఘాల సమైక్య IFTU పిలుపునిస్తుంది. ఇవాళ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారత ప్రజలపై తీవ్రమైనటువంటి ఆంక్షల్ని, అణచివేతను, నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అవి నెరవేర్చకుండా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఇవాళ కట్టుబానిసంగా చేసినటువంటి విధంగా పరిశ్రమలన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ పరంగా చేయడం జరిగింది. అలాగే కార్మిక వర్గం ఏదైతే ఇంతకాలం 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అందించినటువంటి 44 కార్మిక చట్టాన్ని ఇవాళ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు మొత్తం కార్మిక వర్గాన్ని దాసోహం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇవాళ దేశంలో దేశభక్తి పేరిట ఇవాళ హిందూ మతోన్మాదం ఏదైతే దేశాన్ని ప్రేమించేటువంటి శక్తుల ఎడల, ప్రజల ఎడల, ప్రజాస్వామికవాదుల ఎడల, పత్రికల ఎడల, ఇవాళ మీడియా ఎడల కార్మిక వర్గం, రైతులు, ప్రజలు అందరి మీద కూడా ఒక కత్తిగట్టి ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుల్ని అణచివేసేటువంటి ఒక చర్యల్ని ప్రారంభించింది. రాబోయేటువంటి కాలంలో ఈ నేతృత్వం వాళ్ళదు. ఇది తీవ్ర రూపం దాల్చి ఇవాళ ప్రజల హక్కుల్ని, ప్రజా జీవితాన్ని చిన్నపిల్లలు చేసేటువంటి ఒక పరిస్థితి. ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో తగినటువంటి శాస్తిని మనం భారతీయ జనతా పార్టీకి ఒక గుణపాఠంగా మనం ఇవ్వాలి. ఆ రకంగా ఇస్తే తప్ప ఈ మతోన్మాద శక్తుల్ని, ఫాసిజాన్ని మనం ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితి. ఈ మేడేను ఖచ్చితంగా కార్మిక వర్గం బలంగా ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ మేము తెలంగాణ గోదావరి కొబ్బరి కార్మిక సంఘంగా సిగరేణి కార్మిక వర్గానికి ఈ పోస్టుల ఆవిష్కరణ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో గురువారం సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ సిపి శ్రీనివాస్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకుని, కొందరు ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖులను టార్గెట్ చేసుకుని పోస్టులు పెడుతున్నారని అన్నారు. అన్ని ఒక్కొక్క ఇప్పుడు మనకు ఉన్న ఇది గ్రూప్స్ ఏ గ్రూప్స్ మంచిగా ఇంకా యాడ్ చేసుకోవాలి. ఎవరెవరో చిన్న ఇది పెట్టినా ఇమీడియట్గా మనం చూసుకోవాలా. సో ఎవరు పెట్టినట్టు చూసుకోవాలా, మనకి వాళ్ళని ట్రాక్ చేయాలి. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ విజయం ఖాయమని, ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ గురువారం రామగుండం కార్పొరేషన్ 35, 36వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎంపీ ఈశ్వరన్
కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లో ఏమేమి చేస్తుందో ప్రశ్నించడం స్కూల్ 9.8 వచ్చిందా? ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చింది. మీరందరూ స్టాఫేనా? ఎంత ఉంటుంది స్టాఫ్ స్కూల్లో? నెలకు మినిమం స్టూడెంట్స్ ఎంత ఉంటామా? పోటీ చేస్తుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసింది, 5 ఏళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. నెరవేర్చాలంటే కూడా కొట్లాడే నాయకులు కావాలి. ప్రభుత్వం వచ్చింది 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని మాట్లాడారు. కాబట్టి ఎవరు కొట్లాడారు మన వాళ్ళు? ఇప్పుడు ఎంపీ ఈశ్వరన్ ఉన్నాడు అనుకోండి, గొప్ప ఈశ్వరన్ ఉన్నాడు. ఫస్ట్ నుంచి లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తారు. కాబట్టి మన రిక్వెస్ట్ నెరవేరాలంటే కూడా ప్రశ్నించేటోడు కావాలి. కుప్లీశ్వరన్ అయితే కొంచెం గట్టిగా ప్రశ్నిస్తాడు, గట్టిగా అడుగుతాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంతే. 5 ఏళ్ళు వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కదా, మనకు పార్లమెంట్లో హాస్పిటల్లో ఉన్నా కళ్ళు కళ్ళు ఇద్దరే కదా మరి కూడదు ఇద్దరు మన దగ్గర పనిచేసాడు కొన్ని రోజులు. స్వామి వచ్చిండు, నిన్న వచ్చిండు, ఇప్పుడే వచ్చినా? ఈరోజు 36వ డివిజన్ 35వ డివిజన్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. 35వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు పాముకుంట్ల భాస్కర్ గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు చిలకపల్లి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రచార కార్యక్రమం అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరి మాట ఒక్కటే, మేము కొప్పులీశ్వరన్న గారిని ఎంపీగా గెలిపించుకుంటాము. పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా, సింగరేణి కార్మికులు ఇంతవరకు ఎవరు కూడా పోటీ చేయలే. ఈసారి కేసీఆర్ గారు కార్మికుల మీద ఉన్నటువంటి గొప్ప గౌరవం కొద్దీ కార్మికుల కష్టాలు తీర్చేటువంటి నాయకుడు కావాలని బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఇలా కార్మికుల కోసం ఆనాడు 7LPలో కార్మికులు చనిపోతే చంద్రబాబు నాయుడును ఎదురించి జైల్లో ఉండి ఎక్స్గ్రేషియా పెంచే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు, కార్మిక నాయకుడు కొప్పులీశ్వరన్న. 5వ వేజ్ బోర్డు కోసం నిరాహార దీక్ష చేసి 5వ వేజ్ బోర్డును సాధించినటువంటి నాయకుడు కొప్పులీశ్వరన్న. అనేక ఉద్యమాలలో, అనేక విప్లవ ఉద్యమాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆరాటపడ్డటువంటి నాయకుడు కొప్పులీశ్వరన్న. ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, మాకు కొప్పులీశ్వరన్న కావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము ఇల్లు గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా
ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా మేము వింటూ ఉన్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే, ఆనాడు మేము ఈ నియోజకవర్గము కాలుష్యానికి నిలయంగా ఉన్నది. కనీసం ఇక్కడ ఒక మంచి డాక్టరు, ఒక మంచి దవాఖాన లేదు. కార్పొరేట్ కళాశాల, కార్పొరేట్ వైద్యశాల కావాలని, కార్పొరేట్ హాస్పిటల్ కావాలని కార్మికులు కోరుకున్నటువంటి ఆ సందర్భం. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, జిల్లా కేంద్రంలో రావాల్సిన మెడికల్ కాలేజ్ సింగరేణి మెడికల్ సైన్సెస్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయించడం. ఆనాడు సింగరేణి మెడల్ వంచి ఇక్కడి కార్మికులకు ఇబ్బంది అవుతుందని కొట్లాడి మెడికల్ కాలేజ్ను డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి తెచ్చినాం. ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్లను తీసేసి ఇలా ఆ రోడ్లు వెడల్పు కావాలని ఈ సింగరేణి ద్వారా చేపించడంతో పాటు సింగరేణికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, ఇంకా సింగరేణి కంపెనీకి ఆదాయం కావాలని ఎమ్మెల్యే ఒక కార్యాచరణ తీసుకున్నాడు. నిజంగా చాలా దుర్మార్గం. ఓట్లేసినటువంటి వాళ్ళ ఇండ్లను కూలగొట్టేటువంటి పరిస్థితి ఇలా రామగుండంలో నడుస్తూ ఉన్నది. మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటే, ఇక్కడి ప్రజల మీద అభిమానం ఉంటే సింగరేణి చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోండి. సింగరేణి ద్వారా ఇంకా ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి విధంగా మేము తిలక్నగర్ డౌన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేసినాం. అలాంటి ఇంకా ఏదైనా సింగరేణి ఆధారిత పరిశ్రమలను నెలకొల్పే విధంగా కృషి చేయండి. ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచండి తప్ప ఉన్నటువంటి ఇండ్లను కూలబెట్లు ఇంకా సింగరేణికి లాభాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క కార్మికుల క్వార్టర్లను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాం. స్థానిక 35వ డివిజన్లో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గారైనటువంటి పెద్దలు కొప్పుల ఈశ్వరన్న గారి గెలుపు కోసము బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కోరకంటి చంద్రన్న గారు ఈరోజు మా డివిజన్కు రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో ఈ ప్రాంత బొగ్గాని కార్మికునిగా, ఈ ప్రాంత కార్మికుని బిడ్డగా ఉన్నటువంటి పెద్దలు కొప్పులీశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇదే క్రమంలో వీటికి వస్తున్నటువంటి వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారు అడ్రస్ కూడా ఇక్కడ గోదావరికంలో కాదు వాళ్ళది, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా ఉండదు. అటువంటి అభ్యర్థులు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి మేము ఈ కార్మికులకు ఏదో చేస్తామని చెప్పి అనేక నమ్మబలుగా చూస్తున్నారు. వాళ్ళు గతంలో కూడా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు గతంలో వాళ్ళ నాన్న ఎంపీగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ తాతగారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ వారు చేయలేని పనులు ఇప్పుడు చేస్తామని చెప్పి ఏదైతే గడ్డం వంశీ గారు మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. వారు అంటున్నారు కొప్పులీశ్వర్ గారు కొప్పులీశ్వర్ కాదు కోట్ల ఈశ్వర్ అని చెప్పి అంటున్నారు. మరి ఈ ప్రాంతాన్ని వీడికి వచ్చి వలసవాదులుగా వచ్చి ఈ ప్రాంతాన్ని దోచుకొని ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు పెట్టిల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రాంత యువత కోసం కానీ ఈ ప్రాంత ప్రజల కోసం కానీ ఈ ప్రాంతానికి ఏం చేసిందో కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి అదే కొప్పులీశ్వరన్న ఈ ప్రాంతంలో గెలిచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అట్లాగే ఇక్కడ నుండి ధర్మపురికి వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథం నడిపించినటువంటి ఘనత మన ఈశ్వరానికే దక్కుతుంది. కాబట్టి రానున్న రోజులలో మనము ఆగర్భ శ్రీమంతునికి భూగర్భ కార్మికునికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మనం తప్పకుండా కూడా ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి ఈశ్వరన్న వైపు నిలబడాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మనవి చేస్తూ రానున్న రోజుల్లో కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి అందరిని అభ్యర్థిస్తున్నాను. జై తెలంగాణ, జై చంద్రన్న, జై ఈశ్వరన్న, జై కేసీఆర్. నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రధానిగా చేయాలనే సంకల్పంతో నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్
గారి నామినేషన్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగానే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా అన్ని రంగాలలో దేశం ముందుకెళ్తా ఉంది. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం వచ్చింది, భారతదేశానికి గుర్తింపు వచ్చింది. మరి ఈరోజు చూస్తా ఉన్నాం మన యొక్క తెలంగాణలో కూడా చేస్తామని సోనియా గాంధీ చెప్పింది. నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పావు కదా రైతుల 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తున్నావు కదా. ఇదో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒట్లు పెడుతున్నాడు. ఒట్లు పెట్టలో రుణమాఫీ కాదు, కాంగ్రెస్ పార్టీ ఒట్లు పెడితే కాదు, బ్యాంకులకు పైసలు ఇచ్చి एक अच्छा समाचार लेके भी आया हूं। गुजरात से हमने एक कमल चूट के नरेंद्र भाई को दिल्ली भेज दिया है। देश और दुनिया ने जिसको स्वीकार किया है कि दुनिया के सबसे सर्वाधिक लोकप्रिय और शक्तिशाली नेता जो कोई है तो वो माननीय नरेंद्र भाई मोदी है। आज तेलंगाना में भी हम भरत भाई प्रसाद जी को बहुत ही आप जो जिस तरह से आप रैली में जुड़े हैं, जिस उत्साह से जुड़े हैं, आप बहुत ही बड़े मार्जिन के साथ उनको छूट के दिल्ली भेज दीजिए। अभी देते थे गारंटी के बिना, माननीय नरेंद्र भाई उसके गारंटर हुए और सभी छोटे लोग को माननीय नरेंद्र भाई ने गारंटी देके बैंकों से लोन दिलवाया है। आज जब हम सबको एक जन जन को बहुत ही इलेक्शन आए और गए, लेकिन एक पहली बार माननीय नरेंद्र भाई के 10 साल के शासन के बाद पहली बार जन जन में पहले से उत्साह है कि हम माननीय नरेंद्र भाई को तीसरी बार बिठाएंगे और कितने बार 400 पार के साथ बिठाएंगे। ये पहली बार उत्साह से जन जन की आवाज है, ये पहली बार हो रहा है। क्लैरिटी के साथ सब लोग वोटिंग करने जा रहे हैं कि भाई भारतीय जनता पार्टी युवा नायकुడు భరత్ ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి వారసుడు భూపేంద్ర భాయ్ పటేల్ గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మన నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు రాములు గారు, అదేవిధంగా మన జాతీయ
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.